బైబిల్లోని విషయంలో ఉన్నవి ఉన్నట్లుగా అనేటటువంటి ఈ ఛానల్లో ఈరోజు మనం ఆదికాండం నుండి మరికొన్ని కొత్త విషయంలో తెలుసుకుందాము. మరి ఆదికాండం 7వ అధ్యాయము 6వ వచనము 8వ వచనము. ఆ జలప్రవాహం భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. ఆ ప్రళయం వచ్చినప్పుడు నోవహుకి 600 సంవత్సరముల వయసు ఉందన్నమాట. 8వ వచనంలో దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నింటిలోనూ మగది ఆడుది జతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను. మేల్ అండ్ ఫీమేల్ ఓడలోకి చేరాయి అన్నమాట.